జమిలీపై జనవరి 8న తొలిసారి జేపీసీ సమావేశం కానుంది. పార్లమెంట్ అపెక్స్ భవనంలో ఉదయం 11 గంటలకు భేటీ జరగనుంది. జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి నేతృత్వంలో సమావేశం కానున్నారు సభ్యులు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోపు నివేదిక సిద్ధం చేయనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సెషన్లో జేపీసీ నివేదిక ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జమిలీపై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో మొత్తం 39 మంది సభ్యులున్నారు. లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులకు జేపీసీలో చోటు దక్కింది. ఇక ఏపీ నుంచి 4 సభ్యులు, తెలంగాణ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి రాజ్యాంగ 129వ సవరణ బిల్లు 2024ను పార్లమెంటు ఇప్పటికే ఆమోదించింది. అయితే ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఈ బిల్లుపై మరింత అధ్యయనానికి కేంద్రం జేపీసీ ఏర్పాటు చేసింది. లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలతో మొత్తం 39 మందితో జమిలీ బిల్లు జేపీసీని కేంద్రం నియమించింది. ఇక ఈ కమిటీ చైర్మన్ గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరిని నియమించారు. అధికార ఎన్డీఏ నుంచి 22 మంది, విపక్ష ఇండియా కూటమి నుంచి 10 మంది జేపీసీకి నామినేట్ అయ్యారు. పార్లమెంటు ఉభయ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం జేపీసీ తన నివేదికను వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో సమర్పించాల్సి ఉంటుంది. జమిలీపై జనవరి 8న తొలిసారి జేపీసీ సమావేశం కానుంది. పార్లమెంట్ అపెక్స్ భవనంలో ఉదయం 11 గంటలకు భేటీ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, బీజేపీ సీనియర్ ఎంపీ, అదేవిధంగా న్యాయవాదిగా దాదాపు 45 ఏళ్ల పాటు అనుభవం ఉన్నటువంటి పీపీ చౌదరి అధ్యక్షతన తొలిసారిగా ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ 8వ తేదీన బుధవారం నాడు సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ రకంగా సంప్రదింపులు జరపాలి, ఎవరెవరు ఏ పార్టీలను ఏ రకంగా చెప్పాలి, అంటే బృందాల వారీగా చేయాలా లేకపోతే మొత్తం సభ్యులుగా చేయాలా, ఎవరెవరికి ఏ బాధ్యతలు ఉండాలని ఒక ఎజెండాను రూపొందించుకునేందుకు గాను తొలిసారిగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. పీపీ చౌదరికి అనూహ్యమైనటువంటి ఒక పెద్ద అనుభవం కూడా ఉంది. ఆయన న్యాయవాదిగా ఉన్నారు, అదేవిధంగా అనేక కమిటీలో సభ్యులుగా ఉన్నారు, అనేక స్టాండింగ్ కమిటీలు కూడా చైర్పర్సన్గా పనిచేశారు. అదేవిధంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీలు కూడా పలు సందర్భాల్లో ఆయన చైర్పర్సన్గా వ్యవహరించారు. అదేవిధంగా బీజేపీలో అగ్రగానుడిగా ఉన్నటువంటి పీపీ చౌదరి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా 2034లో దేశంలో లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి సమాంతరంగా ఎన్నికలు జరపాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధిని సాధించాలంటే ఏకపక్షంగా ప్రభుత్వాలని కూడా ఏకతాటిన నడిస్తేనే అది సాధ్యమవుతుందన్న అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ మేరకు 2034లో ఈ సమాంతర ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఈ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీలో 39 మంది ఉన్నటువంటి సభ్యుల్లో దాదాపు 12 మంది బీజేపీ సభ్యులే ఉన్నారు. కేవలం 5 సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇంకా మిగిలిన అన్ని పార్టీలు కూడా దాదాపు అన్ని పార్టీలు కూడా ఒక్కొక్కరు మాత్రమే ప్రాతినిధ్యం ఇచ్చారు. కొన్ని పార్టీలకు ఇంకా ప్రాతినిధ్యం కూడా లభించలేదు. అయితే ముందుగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం కూడా కొన్ని సభ్యుల సంఖ్యను పెంచినట్లయితే అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు వీలుంటుందని చెప్పి 39 మంది సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. తొలిసారిగా 21 ఉన్నటువంటి సభ్యులను 6గురిని పెంచారు. అదేవిధంగా రాజ్యసభ నుంచి 10 మంది 12 మంది సభ్యులుగా పెంచడం జరిగింది. మొత్తం 39 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు కూడా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో, రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఆఖరి వారంలో ఈ నివేదికను సమర్పించాలని చెప్పి ముందుగా నిర్దేశించడం జరిగింది. అయితే ఆ మేరకు ఈ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగి పూర్తవుతుందా లేకపోతే ఇంకా సమయం ఏమన్నా అడిగే అవకాశం ఉందా అన్నది వేచి చూడాల్సి ఉంది. మొత్తంగా మాత్రం పెద్ద ఎత్తున కసరత్తు చేసి అన్ని పార్టీలను అభిప్రాయాలను తీసుకొని వారిని ఒప్పించి ఆ మేరకు ఈ సమాంతర ఎన్నికల దిశగా అందరినీ కూడా నడిపించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ పీపీ చౌదరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో, తొలిసారిగా జరిగే ఈ సమావేశంలో ఎజెండాను రూపొందించబోతున్నారు. ఏ రకంగా సంప్రదింపులు జరపాలి, అనేక రాష్ట్రాలకు చెందినటువంటి స్పీకర్లను కూడా సంప్రదించాలి, వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకోవాలి. స్పీకర్లకు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా వారి అభిప్రాయాలను కూడా తెలియజేస్తారు. ఈ రకంగా పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఒక ఎజెండాను ఏ రకంగా రూపొందించుకోవాలన్న అంశంపైనే తొలిసారిగా సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ నుంచి 4 సభ్యులు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి ఒక్కరు మాత్రమే ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్. అదే మిగిలిన ఏపీ నుంచి ఉన్నటువంటి సభ్యుల్లో విజయసాయిరెడ్డి రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా మిగిలిన 3 సభ్యులు కూడా లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు జనసేన నుంచి బాలశౌరి కాగా, అదేవిధంగా బాలయోగి కుమారుడుగా ఉన్నటువంటి ఆయన కూడా ఈసారి ఈ కమిటీలో ఉన్నారు. దాంతోపాటు
సీఎం రమేష్, మొత్తం ముగ్గురు లోక్సభ సభ్యులు, రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి, మొత్తం నలుగురు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తంగా ఈ సమావేశాలు జరగబోయే తొలి సమావేశంలో ఎజెండాను రూపొందించుకొని ఒక కార్యాచరణను ఖరారు చేయబోతుంది ఈ సమావేశం. ఇది చాలా కీలకమైనటువంటి సమావేశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.